ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగబోతోంది. ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు కవిత బెయిల్ పిటిషన్లపై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15న కవిత అయితే అరెస్ట్ అయ్యారు. 10 రోజుల ఈడీ కస్టడీ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించారు. తీహార్ జైల్లో కవితను 11న అరెస్ట్ చేసింది సిబిఐ అయితే. అటు ఈడీ, సిబిఐ కేసులో వేర్వేరు బెయిల్ పిటిషన్లను అయితే దాఖలు చేశారు. కవిత బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే ఈడీ, సిబిఐకి కోర్టు నోటీసులు జారీ చేసింది. కవిత బెయిల్ పిటిషన్లపై ఇవాళ కోర్టులో అయితే విచారణ జరగబోతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, కవిత బెయిల్ పిటిషన్లకు సంబంధించి ఇవాళ అయితే కోర్టు అయితే విచారణ జరగబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే ఈడీ, సిబిఐకి కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి కృష్ణ? మాధురి, ఏదైతే ఈ కవిత అరెస్టు వ్యవహారాలకు సంబంధించి ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన క్రమంలో ఈడీ, ఆ తర్వాత ఈ సిబిఐ అధికారులకు కోర్టు నోటీసులు కాదు, ఏదైతే కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలోనే ఆమెకు బెయిల్ ఇవ్వచ్చా వద్దా అనే అంశం పైన ఈరోజు వాద ప్రతివాదనలు కూడా జరగనున్నాయి. అటు ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు కూడా ఆమె పైన నమోదు చేసిన కేసులు అయితేనేమి, సేకరించిన ఆధారాలు, వీటన్నిటి వ్యవహారానికి సంబంధించి వాటిని ఈరోజు కోర్టులో సమర్పణ చేస్తారు. అంతేకాకుండా దీనిపైన కూడా ఈడీ, అటు సిబిఐ అధికారులు వాదనలు కూడా వినిపించే ప్రయత్నాలు కూడా చేసేందుకు కూడా సిద్ధమైనారు. మరో పక్కన అటు ఏదైతే సిబిఐ కస్టడీ ముగుస్తోంది, ఆ తర్వాత ఈడీ కస్టడీ కూడా పూర్తయిన నేపథ్యంలో కవితకి బెయిల్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆమె లీగల్ టీం అనేది ఈరోజు ధీమా వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఆ కేసులో ఆమెను కస్టడీలోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత కవిత ఈ స్కామ్ వ్యవహారం సంబంధించి తనకేమీ తెలియకపోయినా కూడా తెలిసినంత వరకు కొంతవరకు ఆమె సమాచారం ఇచ్చింది. అందులో భాగంగానే ఈ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసి అధికారులు రిమాండ్కు తరలించారు. అయితే ఈ ఏదైతే తీహార్ జైల్లో ఉన్న కవితను ఒక్కరోజు కస్టడీ కోసం సిబిఐ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఒక్కరోజు కస్టడీ తీసుకున్న తర్వాత ఆ కోర్టులో విచారణ చేయకుండా నేరుగా సిబిఐ అరెస్ట్ చేస్తున్నట్లుగా రౌస్ అవెన్యూ కోర్టుకు ఆమెను తీసుకురావడం, ఆ తర్వాత ఆ కేసు వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు వెల్లడించకుండానే కవితను అరెస్ట్ చేశామని చెప్పాడు. సో ఈ క్రమంలోనే సిబిఐ అధికారులు అడిగిన దానికి కవితను 10 రోజుల పాటు కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో కస్టడీ సమయం కూడా ముగుస్తుంది. కాబట్టి ఇప్పటికే బెయిల్ అంశం దాదాపు 3 సార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఈ రోజు వాద ప్రతివాదనలు కూడా జరుగుతాయి. కవిత లీగల్ టీం వ్యవహారానికి సంబంధించిన వాదన వినిపించగా ఈడీ, సిబిఐ అధికారులు ఈ అరెస్ట్ అంశాలపైన తమ దగ్గర ఉన్న ఆధారాలతోటి వారు కూడా కౌంటర్ దాఖలు చేయనున్నారు. అయితే కృష్ణ, ఇప్పటికే కవితపై ఎన్నో ప్రధాన ఆరోపణలు చేస్తూ వస్తున్న ఈడీ కావచ్చు, సిబిఐ ఇవాళ కోర్టులో ఎటువంటి ఆరోపణలు కావచ్చు, వాదనలు వినిపించే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు? ఈ మధ్యాహ్నం 2 గంటల తర్వాత, అంటే లంచ్ భోజన విరామం తర్వాత దీనిపైన వాద ప్రతివాదనలు వింటామని కోర్టు స్పష్టం కూడా చేయడం జరిగింది. ఈ రోజు ఇటు ఈడీ అధికారులు ఈ లిక్కర్ పాలసీ వ్యవహారానికి సంబంధించి ఈడీ అధికారులు మాత్రం కేవలం మనీ లాండరింగ్ అంశం పైన వారు కౌంటర్ దాఖలు చేస్తారు. దీనివల్ల కవితకు 200 కోట్ల రూపాయల లబ్ధి చేకూరుందని, దాంట్లో ఇప్పటికే 178 కోట్ల మా ఆస్తులు అటాచ్ చేశామని, విదేశాల్లో వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడమే కాకుండా కొన్ని ఆస్తులను కూడా కూడబెట్టిందని, వాటికి సంబంధించిన ఆధారాల నేపథ్యంలోనే ఆమె ఆస్తులను అటాచ్ చేశాం. ఇలాంటి ప్రయత్నం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆమెకు బెయిల్ కనుక ఇస్తే ఖచ్చితంగా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఆ మనీ లాండరింగ్ అంశాలు ఇంకా చాలా మంది కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వారంతా కూడా తప్పించుకునే ప్రయత్నం జరుగుతారు. మొత్తం ఈ ప్రభుత్వానికి ఏదైతే నష్టం చేకూరిందో 2200 కోట్ల రూపాయలు, ఆ డబ్బుల వ్యవహారానికి సంబంధించి ఇంకా లెక్కలు అనేవి వివరాలు రావాల్సిన నేపథ్యంలో ఆమెకు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత కేసు నీరుగారిపోయే అవకాశం ఉన్నదని ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. ఇక సిబిఐ అధికారుల వ్యవహారానికి సంబంధించి ఏదైతే క్రిమినల్ కేసెస్ అనేది నమోదు చేశారంటే ఒక మద్యం పాలసీ వ్యవహారాన్ని ప్రైవేట్ పరం చేయడమే కాకుండా దానికి సౌత్ ఇండియన్ ఒక గ్రూప్ ఏర్పాటు చేసి కవిత ఇష్టానుసారంగా తన మనుషులకు ఏదైతే ఈ మద్యం షాపులను కట్టబెట్టడం, ఆ తర్వాత అటు ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ రూపంలో పన్నును ఎగవేయడమే కాకుండా మద్యం ధరలను కూడా ఇష్టానుసారంగా పెంచి పెద్ద ఎత్తున ఇదంతా కూడా ఒక
ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడ్డారు. సో ఈ క్రమంలో ఈ కేసులో అరవింద్ కేజ్రీవాలే కాకుండా అటు కవిత వ్యవహారమే ఇంకా చాలా మంది వ్యవహారంలో దీంట్లో చేతులు ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది అజ్ఞాతంలో ఉన్నారు. వారందరూ పట్టుబడాలంటే కవిత బయటికి వస్తే మాత్రం ఖచ్చితంగా వారు పట్టుబడే అవకాశాలు లేవు. కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వద్దు అని సిబిఐ అధికారులు అడ్డుకునే ప్రయత్నం ఉంది. సో ఈ వీరిద్దరు ఇచ్చే కౌంటర్ల నేపథ్యం, ఆ తర్వాత కవిత లీగల్ టీం చేసే ఏదైతే వాదనలు ఉంటాయో వాటి వ్యవహారానికి సంబంధించి కవితకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది రౌసవెన్యూ కోర్టు న్యాయస్థానం కావేరీ బవేజాన్ ప్రధాన న్యాయమూర్తి డిసైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి కేసు వ్యవహారానికి సంబంధించి గత 2వ వాయిదాలోనే దీనిపైన వాద ప్రతివాదనలు జరగాలి. కానీ జడ్జి లీవ్ లో ఉన్న కారణంగా ఈ రోజుకు వాయిదా పడింది. సో ఈ రోజు కవితకు బెయిల్ వస్తుందని ఆమె ఏదైతే లీగల్ టీము ధీమా వ్యక్తం చేస్తున్నా ఖచ్చితంగా వాటిని అడ్డుకుంటామని సిబిఐ ఈడీ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి రౌసవెన్యూ కోర్టు దగ్గర ఉత్కంఠ వాతావరణం నెలకొంది మాత్రం. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. బులెటిన్లో మరో